లాస్ట్ 1 అవర్ ఓట్ చేయడానికి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ చేయండి. అండ్ నాకైతే ఫస్ట్ నుంచి ఇమాన్యుల్ అంటే చాలా ఇష్టం. అంటే ద వే హీ ప్లే ద గేమ్, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇంకా ఎమోషనల్గా కూడా ఆయన చాలా మంచిగా అనిపించారు స్టార్టింగ్ టు టిల్ నౌ. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ, బికాస్ షీఈ్ మై ఫ్రెండ్. తనుజ కూడా షీఈ్ ప్లేయింగ్ వెల్. కానీ ఇమాన్యుల్ కొంచెం ఎక్కువ ఇష్టం. ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటారు. సో మీ ఫేవరెట్స్కి మీరు ఓటు వేయండి. అండ్ డెమాన్ పవన్ ఈ వీక్ చాలా బాగా నచ్చేశారు ద వే హీస్ ప్లేయింగ్. అండ్ చాలా ప్యూర్గా, అంటే మంచి పర్సన్ లాగా అనిపించారు, అమాయకంగా. టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతున్నారు. కళ్యాణ్ గారు కూడా బాగా ఆడుతున్నారు. సంజన గారు యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్లో అబ్బాయి ఏంటి అని అనిపించింది. సంజన గారి గురించి చెప్తున్నా కదా, యాక్చువల్గా సీజన్ 9 నాకు అంత నచ్చలేదు. నేను ఎవ్రీ సీజన్ చూస్తాను. సో ఏంటి చూస్తాంలే అని అనుకున్నా. బట్ స్టిల్ బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఎందుకు అని అనుకున్నా సరే చూస్తారు. అదొక వీక్నెస్ అనమాట. సో ఆ టైంలో సంజన గారి వల్లే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. ఎగ్స్ దొంగతనం చేయడం అవి ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా. సో తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఆవిడ గేమ్ కనిపించలేదు. మళ్ళీ కొంచెం పికప్ అవుతున్నారు. అండ్ ఇమాన్యుల్ అండ్ సంజన గారు బాండ్ కూడా అంత బాగానే ఉంది. హోప్ ద బెస్ట్ డిజర్వింగ్ పర్సన్ విన్స్. అండ్ విన్ అవ్వలేని వాళ్ళు డిజర్వ్ కాదని కాదు, టాప్ 5 వచ్చారంటే అందరూ డిజర్వింగ్ అనే. సో ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. అండ్ లాస్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తే మీరు తనుజకి కళ్యాణ్కి ఎందుకు చేయట్లేదు అని తిడుతున్నారు. అండ్ తనుజకి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెడితే మీరు కళ్యాణ్కి ఎందుకు చేయట్లేదు, ఇమ్మోకి ఎందుకు చేయట్లేదు అంటున్నారు. ఇమ్మోకి నేను స్టార్టింగ్ నుంచి చేస్తున్నా, నాకు తనకి ఏం నచ్చింది, తను జెన్యూన్ అనిపించారు. అండ్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే అసలు మీరు బిగ్ బాస్ చూస్తున్నారా, ప్రోమోలు చూసి సపోర్ట్ చేసేస్తున్నారా అని తిడుతున్నారు. ఎవరిష్టం వాళ్ళది. మీరందరూ ఇలా కొట్టుకొని తిట్టుకొని ఉంటారు, కానీ వాళ్ళందరూ బయటకు వచ్చాక అందరూ ఒకటే. వాళ్ళు అంతా కలిసిపోతారు. మీరు అనవసరంగా ఫైట్ చేసుకొని పిఆర్ వల్ల కావచ్చు, ఫ్యాన్స్ కొట్టుకొని ఏం లాభం? రూపాయి లాభం లేదు. బ్రతికినంతకాలం అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకోవాలి. సో నో నెగిటివ్ కామెంట్స్. ఓకే, టేక్ కేర్.